కొత్త ఏడాదిలో 7 సూత్రాలు పాటిస్తే మీకు తిరుగుండదు. కొత్త ఏడాదిలో ఏదైనా సాధించాలని ఓ లక్ష్యాన్ని పెట్టుకుంటే సరిపోదు. దానిని సాధించే క్రమశిక్షణ, పట్టుదల కూడా ఉండాలి. కొత్త ఏడాది మొదటి రోజున నేను అది సాధించాలి, ఇది సాధించాలి అనుకోని తర్వాత ఆ లక్ష్యాల్ని పక్కన పెడితే మీరు ఎప్పటికీ విజయం సాధించలేరు. సక్సెస్ కోసం కొత్త ఏడాది ఏం చేయాలో తెలుసా? 2025 ఏడాదిలో ఎన్నో అనుకోని ఉంటాం. కానీ అవన్నీ చేతల్లో చేయడంలో విఫలం అయి ఉండొచ్చు. అయితే ప్రతిదానికీ బాధపడాల్సిన పనిలేదు. 2026 అంటే కొత్త ఏడాది నూతన ఆరంభానికి అవకాశాన్ని అందిస్తుంది. చాలా మంది కొత్త ఏడాది మొదటి రోజున ఉత్సాహంతో ఎన్నో గొప్ప వాగ్దానాలు చేస్తారు. ఈ ఏడాది నేను ఫలానా చేస్తాను, ఫలానా దాంట్లో విజయం సాధిస్తాను అని లక్ష్యాలు పెట్టుకుంటారు. అయితే వాటిని ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోతారు. దీంతో సాధారణ వ్యక్తిగానే మిగిలిపోతారు. అయితే నూతన సంవత్సరం మీరు నిజంగా విజయాన్ని సాధించి మెరుగైన వ్యక్తి మారాలనుకుంటే కొన్ని లక్ష్యాల్ని పెట్టుకోవాలి. అంతేకాకుండా ఆ లక్ష్యాల్ని సాధించడంపై దృష్టి సారించాలి. 2026 ఏడాది 7 విషయాలపై దృష్టి పెడితే సంవత్సరం చివరికి సక్సెస్ మీ తలుపు తడుతోంది. ఆ 7 విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. రేపటికి ప్రతిదీ వాయిదా వేసే అలవాటు మానుకోండి. మీ విజయ మార్గాన్ని అడ్డుకునే అతిపెద్ద శత్రువు వాయిదా వేయడం. రేపు చేద్దాంలే అనే ఆలోచనను పక్కన పెట్టండి. 2 నిమిషాల కంటే తక్కువ సమయం పట్టే ఏ పనిని అయినా వెంటనే పూర్తి చేయండి. వాయిదా వేయడం వల్ల మీ పనిభారం పెరగడమే కాకుండా మానసిక ఒత్తిడి కూడా ఏర్పడుతుంది. ఈ నూతన సంవత్సరం ఏ పని అయినా సరే అనుకున్న వెంటనే పూర్తి చేయాలని సంకల్పించుకోండి. వాయిదా అనే మాటను పక్కన పెట్టండి. వినడం, అర్థం చేసుకునే నైపుణ్యాల్ని పెంపొందించుకోండి. విజయవంతమైన వ్యక్తిగా మారడానికి మొదటి అడుగు తక్కువ మాట్లాడటం, ఎక్కువగా వినడం. ఇతరులు చెప్పే దాన్ని శ్రద్ధగా వినండి. అందులో ఉన్న మంచిని తీసుకోండి, చెడును వదిలేయండి. మీరు ఇతరుల సలహాలు జాగ్రత్తగా విన్నప్పుడు వారి గౌరవాన్ని పొందడమే కాకుండా కొత్త విషయాన్ని కూడా నేర్చుకుంటారు. ఈ ఏడాది ఎదుటివారు చెప్పే విషయాల్ని శ్రద్ధగా వినే నైపుణ్యాల్ని మెరుగుపరుచుకుంటామని ప్రతిజ్ఞ చేసుకోండి. ప్రేరణ కంటే క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఏ పనినైనా ప్రారంభించడానికి ప్రేరణ సాయపడుతుంది. కానీ క్రమశిక్షణ మీకు ఆ పనులు పూర్తి చేయడానికి సాయపడుతుంది. ఏ పనిలోనైనా క్రమశిక్షణ చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. మీకు నచ్చినా, నచ్చకపోయినా మీ దినచర్యకు కట్టుబడి ఉండటం మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. అంతేకాకుండా క్రమశిక్షణ మిమ్మల్ని విజయవంతం చేస్తుంది. స్థిరత్వమే విజయానికి కీలకం అని గుర్తుంచుకోండి. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యంగా ఉంటే ఏ పని అయినా సరైన సమయంలో సాధించగలుగుతాం. విజయానికి శక్తి అవసరం. శక్తి ఆరోగ్యకరమైన శరీరం నుంచి వస్తుంది. అందుకే కొత్త ఏడాది సమతుల్య ఆహారాన్ని మీ డైట్లో చేర్చుకోండి. జంక్ ఫుడ్ తినడం తగ్గించండి. 7 నుండి 8 గంటలు గాఢంగా నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి. వ్యాయామాన్ని మీ జీవనశైలిలో భాగం చేసుకోండి. వాకింగ్, కార్డియో వ్యాయామాలు, యోగా వంటివి ప్రయత్నించండి. ఒక విషయానికి గుర్తుంచుకోండి, అనారోగ్యంతో మీ విజయం ఆలస్యం అవుతుంది. కంఫర్ట్ జోన్ నుంచి బయటపడండి. చాలా మంది తమకు తాము ఓ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసుకుంటారు. నేను ఆ పనే చేస్తాను, నాకు అదే వచ్చు అనే జోన్లో ఉంటారు. మీరు ఎప్పుడూ చేసే పనిని చేస్తూ ఉంటే ఎల్లప్పుడూ పొందిన దానినే పొందుతుంటారు. అందుకే సవాల్ విసిరే ఛాలెంజ్ని స్వీకరించండి. కొత్త దారుల్ని వెతకండి. పని విషయంలో ఏదైనా స్కిల్ నేర్చుకోండి. ప్రతి వారం ఏదైనా కొత్త పని చేయడానికి ట్రై చేయండి. ప్రతి కొత్త సవాల్ మిమ్మల్ని రాటుదేలుస్తుంది. సోషల్ మీడియా వాడకాన్ని పరిమితం చేయండి. చాలా మంది ఇతరుల జీవితాల్ని గమనించడానికి తమ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటారు. విజయానికి సమయం అవసరం. సోషల్ మీడియాలో ఎక్కువసేపు గడిపితే ఏం రాదు. మీ ఫోన్లో సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేయండి. మీ ఫోన్ నోటిఫికేషన్లను ఆఫ్ చేసి నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోవడానికి ప్లాన్ చేసుకోండి. లేదంటే బిజీ లైఫ్ స్టైల్లో కుటుంబంతో సమయం గడపడానికి సమయాన్ని కేటాయించండి. రీల్ లైఫ్పై కాకుండా రియల్ లైఫ్పై దృష్టి పెట్టండి. సొంత తప్పుల నుంచి నేర్చుకోండి. జీవితంలో ఎవరైనా సరే తప్పులు చేస్తారు. తప్పులు చేయడం తప్పు కాదు, కానీ వాటిని విస్మరించి మళ్లీ మళ్లీ చేయడం తప్పు.
ఆ తప్పుని తెలుసుకోకపోవడం పొరపాటు. మీ తప్పులకు ఇతరుల్ని నిందించడం మానుకోండి. ఈ కొత్త ఏడాది మీ తప్పుల్ని ఎదుటివారిపై మోపడం మానుకోండి. సొంత తప్పుల నుంచి ఏదైనా నేర్చుకోండి. ఒంటరిగా కూర్చొని మీ లోపాల్ని విశ్లేషించుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఓటమి నుంచి విజయం వస్తుందన్న విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి.